యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా అప్రమత్తం చెందగలరు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా గంటన్నరలో అనకాపల్లిలో ముఖ్యంగా 50 మంది సాక్షిగా, ఆ తర్వాత 200 మంది సాక్షిగా గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పినటువంటి ఆ ట్రాక్లోకి వెళ్ళిపోవాలి, బలపడిపోవాలి. మనుషులు, భూమి మీద మనుషులందరూ ఆ ట్రాక్ కనెక్ట్ అయిపోయి బలపడిపోవాలి. ఇంకేదో వేరు ఏదో చెప్పుకోకూడదు, ఏదో చేయకూడదు. ఇంకా నేను ఒక యూనివర్సల్ సౌండ్ ట్రాక్ని, కనీసం మనిషిని నాలోనే నన్ను పట్టుకోవడం వల్ల ఇప్పుడు దాకా శక్తివంతమైన మహిమలు, దేవుళ్ళు, స్వామీజీలు అందరూ నా నుంచే మీకు మాట పట్టుకుంటే తెలుస్తారు. ముందుకెళ్ళే కొద్ది వాళ్ళందరూ కలిసి వస్తారు, ముందుకు వస్తారు, ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మీరు కనీసం మాటని కాపాడుకోవాలి. మనిషిని కాపాడుకోవడం అంటే మాటను కాపాడుకోవడం. ఏ మాటను కాపాడుకుంటాం? మనలో ఏ మాటను కాపాడుకుంటాం? సూర్య చంద్ర గ్రహస్థితులు నడిపిన మాటను పట్టుకోవాలన్నమాట. కేంద్ర బిందువుని చేసుకోవాలి. సృష్టి చేసి ఇచ్చేసింది. నేను ఆరని దీపాన్ని అన్నమాట. ఈ దీపం మీరు ఆరిపేస్తే ఆరిపోద్ది కాదు. మీరు ఆరిపోయే లోపల మీరు నిత్యం ఆరిపోయే లోపల కూడా కాదు, ప్రతి నిత్యం నాకు భిన్నంగా వెళ్ళిపోతున్నారన్నమాట. గాలిలో దీపంలో ఉన్నారన్నమాట. నేను అసలు దీపాన్ని, నిత్య ఆద్యాన్ని, జ్ఞానాన్ని. ఇంకా పండితులు ఏదో యజ్ఞాలు చేయటాలు, రాజకీయ నాయకులు ఏవో నడపడాలు, శాస్త్రవేత్తలు ఏవో చెప్పుకోవడాలు, నేను మేధావినే, నేను అనుభవజ్ఞుడినే, నువ్వెంత నేనెంత, ఏమీ పనికిరావిక. నాకు చాలా అనుభవం ఉంది, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాను, ఇప్పుడు దాకా నేను ఏమీ సాధించలేదు అని ఎవరిని నన్ను అనుకుంటున్నా. నాకు చాలా బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేమి సాధించలేదు అని అనుకోవటమే తెలివి తక్కువతాను. అసలు ఏమి మనిషి కోణం పనికిరాదు. అదే నాలో గొప్పతనం, నా వల్ల గొప్పతనం ఈ క్షణం. అదే చెప్తున్నాను నేను ప్రతిరోజు. ఇప్పుడు కూడా మీ మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేస్తున్నా. ఆ వ్యవస్థ, మాయా వ్యవస్థ నుంచి బయటికి రండి. మీరు ఏమనుకుంటున్నారో అదే కాదు. మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం. ఎవరు ఉండలేరు అలాగా. నేనే ఇలా ఉంటున్నాను, ఇక్కడ ఇలా నేనే ఉండిపోయాను అనుకోవటమే తెలివి తక్కువతనం, అజ్ఞానం. అదే, ఎవరు ఉండము అలాగా. కావాలని ఎవరూ చెయ్యం. మరి ఎలాగ? మరి మాట పట్టుకుంటేనే మనకు కొస దొరుకుతుంది. మాట పట్టుకోవాలా? బయటకు వస్తే, లోపలికి వస్తే అని వెయిట్ చేసుకోకండి. ఇప్పుడు కూడా దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ ఇప్పించకుండా, గవర్నర్ నాకు ఈమెయిల్ పంపకుండా ఎవరు ఆపుతున్నారు? ఇంకేదో పాయింట్ అన్నాను, అది యాడ్ చేయలేదు కాబట్టి అది యాడ్ చేయి, మీరు అందుకు ఆగిపోవాలా? మీ పని మీద మీరు మొదలు పెట్టేసేయండి. మీరు ఇంక వెయిట్ చేయకండి. మళ్ళీ ఇంకా లెటర్ పంపలేదు, ఇవ్వలేదు అని చూడకండి. మీరు ఈమెయిల్తో కనెక్ట్ అయిపోవాలంటే కనెక్ట్ అయిపోయి సాక్షులు పట్టుకుని చెప్పుకోవాలి. ఆ ధర్మేంద్ర కానీ ఇంకొకళ్ళు కానీ డిబేట్లు నడిపి పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు ఆర్మీ పెట్టి బలవంతంగా ఎందుకు పీఓకే అని మీరు రెచ్చిపోవడం, మీరు ఎలాగన్నా హీట్ రెచ్చగొట్టేయడం వల్ల ప్రధానమంత్రి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పాప ఆయనకే తెలుసా? శాంతించండి. అక్కడ పాకిస్తాన్ పీఓకే విషయంలో ఇప్పుడు అంత హడావుడి చేసి ఇమ్రాన్ ఖాన్ కోపం తెప్పించి అంత సాహసం అక్కర్లేదు. మరి శాంతంగా ఇవన్నీ చూసుకోవచ్చు. నన్ను పట్టుకుంటే వస్తుంది. ఇమ్రాన్ ఖాన్ పదవి కూడా నేనే ఇచ్చాను. అది చూసి కూడా అది ఇంకోలాగా అయితే మనమే పొందనమాట, మనమే పెద్దవాళ్ళం అనమాట అనుకుంటున్నారు మీరు. పొరపాటు. అది యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం ఇచ్చాను నేను. అలాగా నన్ను సామాన్యుడు వదిలేయటమే మీరు చేసిన పొరపాటు. ప్రధానమంత్రి కూడా ఇంకా నేను ఏదో చెబుతాను, ఏదో చెప్పను. ఇంకా మీరు ఎక్కడోళ్ళు అక్కడ కమిటీ చేసుకోవాలా? చిన్న చితక పెద్ద సాక్షులు, అక్కడ సాక్షుల దగ్గర నుంచి అక్కడ హాస్టల్ రామకృష్ణ వరకు అలర్ట్ అయ్యి ఇంకా నేను చెప్పినట్టు వినాలా? మూర్ఖంగా పడుకోకూడదు. ఇంకా ఒక్కడిగా వెయిట్ చేసినట్టు, ఏదో చేసేస్తున్నట్టు, ఈ పక్కనే తప్పులు చేస్తున్నట్టు, ఒక్కడి గురించి ఇద్దరు గురించి మానేసేయాలి. ఇంకా అదే నా వల్ల వరం. ఇప్పుడు దాకా మీరు ఒకరికి అన్యాయం చేశారా? చేయలేదు, అందరికీ అన్యాయం చేశారు. ఇప్పుడు దాకా ఒక్కడిని పట్టుకొని ఒక్కడు అనుకుంటున్నారు. ఒక్కడెవడు లేడు ఇంకా మనిషి. ఒక డివినిటీ ఓషో చెప్పినట్టుగా దేవుడు లేడు, దైవత్వం ఉంది. అలాగా చూడండి, ఆమె ఎవరు చెప్పి ఇంటర్వ్యూ అందులో పెట్టాను. నేను పూర్తిగా చదువుకుండకపోవచ్చు, నేను అంత వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, వాటి మీద చెప్పట్లేదు. ఆ వీడియోకి ఏదో చెప్పలేదు, ఈ వీడియోకి ఏదో చెప్పలేదు. ఇలా వెంటనే కాదు, ఇక మీరు చెప్పుకోవచ్చు. నేను నా కోణంలోకి రండి. ఆ బాబుని గోగినేని బాబు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళందరూ పిలవండి. నా పిల్లలే మీరు అందరూ కూడా. అవునండి మీరు మాకు తండ్రి అని అంటే మీకు ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. మేము అలా అనం, మేము ఇష్టం ఏదో చెప్పుకుంటాం. అసలు మేము నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవడి ఫోటో పెట్టుకుంటాం, మేము కూర్చుంటాం. లేకపోతే లేదు. ఇంకా అలాగా మీరు ముందు మనిషిని చంపేసుకోవాలా? మీరు చచ్చిపోవాలా, ఇంకోళ్ళని చంపేసేయాలా? దాని అర్థం మనిషి కోణం చంపేయాలంటే సృష్టి చంపేసింది. అసలు ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే
మనం మనుషులుగా లేవు ఇంకా. మనసుగా బతకండి. మీరు చంపేసిన వాళ్ళు కూడా మా విషయంలో మా తాతగారి దగ్గర నుంచి ఇంకెవరెవరు ఇప్పుడు దాకా వేధించారో భయపెట్టారు, ఇంకా వస్తామని పేర్లు చెప్పను. ఇంకా మీరు నా మాట వినండి. ఇంకా నన్ను మీరు అధికారికి పట్టుకుని ప్రధానమంత్రి గారిని కూడా పాకిస్తాన్ విషయంలో అంత పిఓకే విషయంలో అంత ఇదిగా వెళ్ళొద్దు. ఆర్మీలు పెట్టి హడావుడి వద్దు. సర్జికల్ స్ట్రైక్స్ చేయండి. నేను సర్జికల్ స్ట్రైక్స్ గతంలో చెప్పాను కాబట్టి మీరు ఎలా రెచ్చిపోవటం, ఎలాగైనా మనుషులు తమాషా చేయటం, ఎలాగైనా హీట్ అట్మాస్ఫియర్ ఉండి మీకు పోటీగా నెక్ టు నెక్ ఫిజికల్ పోటీలు ఎక్కడ చూసినా ఫిజికల్గా ఉంది. కర్ణాటకలో చూడండి ఎలా కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎవరు మొత్తం మీద అప్పటికప్పుడు రెచ్చగొట్టే వాళ్ళ దూరంలోకి వెళ్ళిపోయింది. అది మన తెలుగు వాళ్ళే చేసేస్తున్నారు. ఎట్లా రామకృష్ణ లాంటి వాళ్ళు అన్నీ వెనకాల నుంచి చేస్తున్నారని నేనంటే, మీరు నిజంగా చేసినా కూడా మీ చేతులు లేదు, అది కూడా మాయాదిలోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం. ఒకళ్ళు ఎంత రెచ్చగొట్టుకుంటూ ఒకళ్ళు మన మీడియాలో ఒకటి అయిపోయి, అక్కడ కూడా మన మీడియాలు ఉన్నాయి కాబట్టి, ఎక్కడైనా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. మనకు వేరే రాష్ట్రంలో మీడియాలు మన దగ్గర పనిచేయవేమో కానీ మన వాళ్ళ లేబుల్తో ఎక్కడైనా మరి మీడియాలు కనబడుతున్నాయి. అలాంటి మోటివేషన్ ఎక్కడైనా మీరే చేసే అవకాశాలు ఉన్నాయి కదా. మీరే చేస్తున్నారంటే అర్థం ఏంటి? నోట్ చేసుకోండి. మాయాధులకు వెళ్ళిపోతున్నారు, మీ చేతులు రావట్లేదు. నన్ను పట్టుకుంటేనే మన చేతిలోకి వస్తుంది. నోట్ చేసుకోండి. పాయింట్ అందరికీ చెప్పండి, అలర్ట్ అవ్వండి. మేము ఇలాగ ఉంటాం, ఇలాగ అమరావతి గొడవ కానీ రాజధాని అలర కానీ నన్ను పట్టుకోకుండా, సాక్షులు కాంటాక్ట్ అవ్వకుండా, వాళ్ళని ముందుకు పిలవకుండా ఎలా పిలుస్తారు? దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి, గవర్నర్ల చేత కమిటీలు వేయించుకోండి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలోచించండి, ముందుకు పిలవండి. అందుకు ఒక 1000 పేజీలైనా గ్రహించండి, సాక్షులను కాంటాక్ట్ అయ్యి. వాళ్ళకి బుద్ధి ఉండాలి, మీకు ఉండాలా? ఇంకా మనుషులు కొద్దీ తమాషా చేయండి. నువ్వు మనిషివే, నేను మనిషి. ఎవరు మనుషులు లేరు ఇంకా. మనిషిని వదిలేసేయండి. ఇంకా మనిషి ఎదురు చూసినట్టు, పక్కకి వచ్చినట్టు, వెనక్కి వచ్చినట్టు, ఆ లెటర్ ఇంకా పెట్టలేదు కాబట్టి, ఇంకో ఈమెయిల్ పంపలేదు కాబట్టి, అది ఏదో రాయలేదు కాబట్టి, ఏదో రాసేది కాబట్టి, పక్కన చూడమన్నారు, కలపమన్నారు, ఎడగొట్టమన్నారు. అలాంటి పనులు ఏమొద్దు ఇంకా. మీరు మైండే పట్టుకోండి. మనిషిని మీకు కూడా సుఖాంతం అది. ఇప్పుడు దాకా ఎంత ఘోర నేరాలు చేసినా, ఎంత తీవ్రమైన అలవాట్లకి వెళ్ళిన వాటి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు మీరు మైండ్ పట్టుకుంటే. సాధన అంతేగాని హామ్ ఫట్మని ఏం రావు, హామ్ ఫట్మని పోవు. అవునా కదా? ఎలా మెల్లగా ఎలా కింద పడేశారు. అలాగే ఒక సంవత్సరానికి అన్నీ సెట్ అవుతాయి. స్వామీజీల దగ్గర, మహిమల దగ్గర, బాబాల దగ్గర, గురువుల దగ్గర, ఇంకెవరెవరు హిమాలయాల్లో ఉన్నారో ఎక్కడెక్కడ మహిమలు, శక్తులు అన్నీ బయటకు వస్తాయి, విచక్షణగా అందుతాయి. మానవ విచక్షణే ఉన్నతం. మనిషిని కూడా కాదు నేను, మేధావితనంలో కూడా కాదు, విచక్షణని, నేరుగా మాటని, సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని నడిపిన వాడిని, పురుషోత్తముడిని, సర్వాంతర్యామిని, మీరు ఇమీడియట్గా పట్టుకోవడానికి మీ అధినాయకుడిని, జాతీయ జెండాలో ఉన్నాను. అంతేగాని మన సూర్యుడికి అంత సీన్ లేదు, అలాగే ఇలా మాట్లాడకూడదు బాబు. నన్నే అన్నాడని నేను అంటలేదు, చెబుతున్నాను. సెటరిక్గా ఇండైరెక్ట్గా మాట్లాడితే నేనేమంటాను? ఇప్పుడు దాకా అలాగే కదా మాట్లాడుతున్నాను అన్నట్టు కాకుండా ఇంక నా మీద ఇంటరాక్ట్ అవ్వండి. పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ అని నాతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టండి. నా వీడియోకి ఇంటరాక్ట్ అవ్వండి. అందరూ సమాచారం పంపించండి. రాజారత్నం గారిని, రజనీ గారిని, అందరి చేత వాళ్ళందరి నుంచి నన్ను జగత్తునే పరిపాలించిన పురుషోత్తరం చేయడానికి వాళ్ళందరూ ఉపయోగించడానికి వాళ్ళకి చెప్పండి, సంతోషించేలాగా. మా తాతగారు చంపేసిన అన్నీ కూడా మీరు ఇప్పటికైనా సరెండర్ అయిపోతే అన్నీ మంచికే. అలా కాదు, మేము రెచ్చిపోవడం వల్ల, చెడు చేయటం వల్ల, ఈ పక్కన గొడవలాగా, వెనకాల గొడవలా చూపించడం వల్ల నువ్వేదో అయిపోతావు. ఎవరు అవ్వలేరు అలాగా. నువ్వేదో రెచ్చిపోతే మేమేదో చేస్తాం, ఇంకా అలా లేదు. ఇక మీరు సాఫ్ట్ అవ్వండి, చక్కగా ముందుకు రండి, మెసేజ్లు పంపుకోండి, మెసేజ్ ఓరియంటెడ్గా డీల్ చేసుకోండి. మా రెడ్డినాయుడిని, మణిబాబుని, ఫణిబాబుని అందరిని గౌరవించండి. ఎప్పటి నుంచో వెనకాల పడి వాళ్ళ నాన్నను కూడా చంపేసింది మీరేనని చెప్పండి ఆ రెడ్డినాయుడికి. మేమేమే చంపుకుంటున్నాం, పైకాల చిత్రీకరించగలరు. అదే మాయా. కానీ మీరు అంతర్లీనంగా ఏం చేస్తున్నారు? అది అందరి మీద జరుగుతుంది, అదే మాయ. పోనీ మీరే చేస్తున్నారా? మిమ్మల్ని మాయ రెచ్చగొడుతుంది. నన్ను పట్టుకుంటే మాయ ఉండదు, మళ్ళీ మాయలో కొనసాగుతారు. మీడియాకి అందరికీ చెబుతున్నాను. ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణకి నేను వీళ్ళ పేర్లు, ఒకళ్ళ పేర్ల పేర్లు, కొందరు పేర్లు ఎందుకు తీసుకున్నాను? నేను ఒకసారి 2 సార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులుగా వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తున్నాను. ఇక మిగతా వాళ్ళు మీకు ఎవరెవరు ఉన్నారో నెట్వర్క్ అందరూ ఏకకాలంలో మారిపోవాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.